హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. అందరూ డిఎస్సి ఎగ్జామ్ రాసి చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. కొంతమందికి జాబ్ వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి రాలేదు, వాళ్ళు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. 1-2 మార్కులతో అరమార్కుతో పోయినటువంటి అభ్యర్థులు చాలా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఎగ్జామ్ రాసి ఇంకా నాకు రాదులే జాబ్ అని చెప్పి వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. సో అటువంటి వారికి నేను ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఎస్సి జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అయితే డిఎస్సిలో సెలెక్ట్ కాని అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలి అంటే అనేదానికి ముందు మీలో మీరు అంటే మీ మనస్సాక్షిని ఒకసారి మీరు అడిగినట్లయితే దానికి సమాధానం మీకే దొరుకుతుంది. సో ఇంతవరకు మీరు చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు డిఎస్సి వస్తుందనే ఆశతోనే మీరు ప్రిపేర్ అయ్యారు. సో ఆ కాన్ఫిడెన్స్ను కోల్పోవద్దండి. అది మీరు ఒక్కసారి బ్రేక్ ఇచ్చినట్లయితే మీ యొక్క అపజయానికి అదే కారణమవుతుంది. మీరు ఎవరైతే విజయం పొందారో వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మీరు ఒకే ఒక్క అడుగు దూరంలో మిస్ అయ్యారు. సో మీరు వెనక్కి వెళ్ళినట్లయితే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. మీరు ఎప్పుడైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో ఆ సీరియస్నెస్ను, ఆ ఫ్లోను మీరు వదలకండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే తప్పకుండా నేను సెలెక్ట్ అవుతాను అనే కాన్ఫిడెన్స్తో మీరు చదవండి. తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు ఇప్పుడు లేవు కాబట్టి స్లో రీడింగ్, మీకు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఇతరేతర పనులకు మీ యొక్క టైం కేటాయిస్తూ డైలీ న్యూస్ పేపర్ ఏదైనా పర్వాలేదు, న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఈ ఫ్లోను మీరు మిస్ అయినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ కాలేరు. ఓకేనండి. ప్రతి ఒక్కరికి ఒకేసారి సక్సెస్ రాదండి. ఒక్కొక్కరికి లాస్ట్ టైంలో కూడా సక్సెస్ వస్తుంది. ఓకేనండి. దయచేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. తప్పకుండా మా ప్రవీణ్ స్టడీ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి